రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు జరిగేలాగా మంచి ముహూర్తం పెట్టండి. బాగా ఇస్తావాలండి. ఏమిటక్కయ్యా ఈ పథకం అంతా? ఏం లేదురా, పిల్లలు ముదిరిపోతున్నారు, ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారు రమ్మన్నాను. వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్లి. ఊరుకో డాడీ, జరగని పనులు చెప్తావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే. ఫస్ట్ క్లాస్ దేనికి? నిరుద్యోగుల క్యూలో నుంచోడానికి. బెస్ట్ గా ఆశీర్వదించు. ఏడాది తిరగకుండానే నీ చేతిలో మనం పెడతా. ఏడాది తిరిగినా పర్వాలేదు, ముందు నా చేతిలో డిగ్రీ పెట్టు, ఆ తర్వాత మనవని పెట్టు. నువ్వు చేయకపోతే ఏంటి? మేరే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దోళ్ళు. ఈయన మీద డికా అయితే అక్కడే చేసుకోండి పెళ్లి. ఓకే చేసుకుంటాం. వాట్స్ ద ప్రాబ్లం? చేసుకుంటాం. చూడమ్మాయి, వాడేదో గోకుతున్నాడు, చూస్తూ ఊరుకుంటే ఇంకా చాలా చాలా చేస్తాడు. పెళ్ళైతే మారుతారు లేరా? నువ్వేదన్నా చెప్పకాయ్, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్ళిళ్ళు. దట్స్ ఆల్. ఫస్ట్ క్లాస్ లైఫ్ లో మనకు వస్తుందంట బావా. కాపీ కట్టడం వచ్చు కదా? యు మీన్ దుక్కు దుక్కు. ఎర్రి మావయ్య. నేను ఇంకా రాసుకోలేదురా. సార్ ఏంటి, ఏం కావాలి? సార్ ఏమిటి ఇప్పుడు నీకు? ఇందులో గుత్తి టైపు ఏ టైపు? పేపర్ కి సంబంధం లేదు. చదివింది రాదు ఇక్కడ. ఇప్పుడు అది సరే, జాగ్రత్తగా చదివి రాయి. పేపర్ పరీక్ష పేపర్ సరిగ్గా చూడు. గుత్తి గుత్తి చెప్పండి చాలు. లేదు గిత్తి లేదు. ముందు నువ్వు కూర్చో. పరీక్ష రాయడానికి రాలేదా నువ్వు? రాయ్. ఏంటి నువ్వేం చూస్తున్నావు? నువ్వు చదివి రాలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయ్. ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాశారు. ఎరగ తీసాం. అదేంటో బావయ్య, అన్ని కట్ చేసిన ప్రశ్నలే వచ్చాయి. కట్ చేసిన ప్రశ్నలు? అదే కోట్ చేసిన ప్రశ్నలు అనుబోయి కట్ చేసిన ప్రశ్నలు అన్నాడు. నాని, యు హావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ మ్యాన్. ఇట్స్ ఆల్ రైట్ బావా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ క్లాస్ రావాలని మమ్మల్ని దీవించండి. అలాగే అలాగే. ఎలాగూ ఫస్ట్ క్లాస్ వస్తుంది చెప్తున్నారుగా, తొందరగా ముహూర్తాలు పెట్టించిరా తమ్ముడు. పెట్టిద్దాం లేక ముందు రిజల్ట్స్ రాని. ఇదేవాడు నిద్ర పోతు దిద్దితే చెప్పలేం గానీ మెలకుగా ఉండి దిద్దితే మాత్రం ఫస్ట్ క్లాస్ మాదే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ మీకు రాకపోతే ఇంకెవరికి వస్తాయిరా? కాలేజీలో జంప్స్ కదా మీ ఇద్దరు. రేనన్నం ఇదేదో వీళ్ళ ప్రిన్సిపాల్ మీకు ఇమ్మన్నాడు. అరే మార్క్ లిస్ట్ అప్పుడే వచ్చేసిందే. ఉంటారు అన్ని 100 మార్క్సే. ఆల్వేస్. తమ్ముడు ఏమిట్రా అది? మార్క్ లిస్ట్ అత్తయ్యా కాదు, రిమార్క్ లిస్ట్. రిమార్క్ లిస్ట్ ఎవరి గురించి బావయ్య? మన గురించి అల్లుడు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు డిబార్ చేశారు. డిబారా? దేనికి? పరీక్షల్లో కాపీ కొట్టేందుకు. కాఫీయా? తాగలేదే. కాఫీ తాగడం కాదు, కాపీ కొట్టి పరీక్షలు రాసినందుకు. ఏమిట్రా పైకి చూస్తున్నావు? గ్లౌజులు పట్టాలా? గ్లౌజులు అక్కర్లేదు, నేనే తీసుకొస్తాను. గవాస్కర్ ఎన్ని పరుగులు తీశాడు? 10 వేలు అనుకుంటా. ఆ మిగతా చిల్లర మనం తీసేసుకుంటే బెటర్. బయటికి రానైతే రాగలేవు గాని బతకడం చాలా కష్టం రా. ఆకలి తెచ్చేస్తుంది నాకు. అంతేరా రే, వాస్తులు బాగున్నాయిరా. ఓపిక లేదు బావా, ఆజ్ఞలో ఆకలి మంటలు. అయితే డాడీకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళి కాళ్ళ మీద పడతాం. అంతేనంటవా? అంతే. గుర్తుండాలమ్మా, రోడ్ దాటేప్పుడు తోడు ఎవరు ఉండాలి కదా. ఈ కుర్రాడు ఎవరో తెలుసా? కుర్రాడు ఎవరైతే మాకేంటి? ఈ బాబా అలా టప్పవడం కాదు,
చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి. చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి. చీఫ్ మినిస్టర్ మా బాబుని కాపాడి వాడికి పునర్జన్మనిచ్చారు. నేను మీకు జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడగలిగితే చాలా సంతోషిస్తాను. మీరు చేసిన మేలుకి ఎలా రుణం తెచ్చుకోవాలో నాకు మాటలు రావటం లేదు. రుణాలేంటి సార్? కాఫీ హోటల్లో కూర్చొని పేపర్లో మీ ఫోటో చూసుకునే మాకు మీతో కలిసి కాఫీ తాగే ఛాన్స్ వచ్చింది. మీతో ఒక ఫోటో తీసుకొచ్చా సార్. రాత్రికి డిన్నర్ ఉంది, అప్పుడు మీకు ఇష్టం వచ్చిన అన్ని ఫోటోలు తీయించుకోవచ్చు. డిన్నరా? నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుందండి. ఇవాళ శ్రీకాంత్ పుట్టినరోజు. అయితే కేకులు కూడా ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు కాదు అంకుల్, ఈవినింగ్ చెప్పాలి. మీరు రాకపోతే నేను అసలు కేకే కట్ చేయను. తప్పకుండా వస్తారు. ఏం బాబు, ఈ రోజు ఈ తల్లి మనసుకి మీరు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఆ సంతోషాన్ని కలిసి పంచుకుందాం. సార్, పార్టీ వర్కర్స్ వెయిట్ చేస్తున్నారు. జర్నలిస్టులు వచ్చే టైం కూడా అయింది. ఓ, జర్నలిస్టులకి అపాయింట్మెంట్ ఇచ్చారు. దేనికి సార్? పేపర్లో చూసే ఉంటారు. బ్యాంక్ రాబరీలు, కిడ్నాప్లు, వీటన్నిటికీ ప్రభుత్వం తరఫున నేను సమాధానం చెప్పాలిగా. ఇప్పుడే వస్తాను. ఏమైంది? టైర్ పంచర్ అయిందమ్మా. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ ద ప్రెస్. సీఎం గారితో అపాయింట్మెంట్ ఉంది. ఒక్క నిమిషం. హలో సార్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. సీఎం గారితో అపాయింట్మెంట్ ఉందని చెప్తున్నారు. లోపల పంపించమంటారా? అలాగే పంపించు. ఓకే సార్. ముందు వాళ్ళని పట్టుకోండి.
ఎవరు వీళ్ళంతా? సీఎం గారు ఆయన కలిచారు మరి ఈయన ఎవడా ఇండియాలో మంచి డాక్టర్ లేడని చెప్పింది? ఈ రోజు నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే. బావా ఏంటిదంతా? ఏం జరగబోతుంది? రాష్ట్రం తల్ల కిందలయ్యే డేంజర్ జరగబోతుంది. ఈ పాటికి గాయపడిన ముఖ్యమంత్రిని హాస్పిటల్లో చేర్చుంటారు. నిన్ను ఆయన స్థానంలో ఉంచడానికి, ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ చేయడానికి అదొక్కటే సరైన చోటు. డాక్టర్స్, మీరు మీ డ్యూటీని బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు ముఖ్యమంత్రి మా వాణ్ణి చూస్తే ముక్కు మీద వేలేసుకుంటాడు. వెరీ గుడ్. నా కలను నిజం చేశారు. వెరీ వెరీ గుడ్. నేను మిమ్మల్ని సత్కరించాలి కదా. ఇదిగో బహుమతి, తీసుకోండి. వెళ్ళకపోతే మనం చూసిన రాష్ట్రం మనతోనే అంతమైపోతుంది. నా మాట విను. నువ్వు ఎక్కడుంటే నిన్ను కూడా చంపేస్తాను. నువ్వు పారిపోతే నువ్వు వివరాలు తెలిసే వరకనే నన్ను ప్రాణంతో ఉంచుతాను. నువ్వు వెళ్ళకపోతే నమ్మదొట్టు. కమన్ గో, వెళ్ళిపో, వెళ్ళు. నువ్వు ఒట్టేశాను. నువ్వు వెళ్ళిపో. మనం చూసినంత వెళ్ళి నాతో చెప్పు. నా గురించి వరి కాకు. పోలీసు నువ్వు వెళ్ళరా. నా మాట విని నువ్వు వెళ్ళరా. గో, వెళ్ళు, వెళ్ళు, పారిపో. వీడు పోలీసు వాడు కాదేమోనని నా నమ్మకం. పోలీసు వాడైనా కాకపోయినా ఎప్పటికైనా ఈడు మనకి డేంజరే. మా విషయం నీకు నీ ఫ్రెండ్కి తెలుసని నాకు తెలుసురా. దీనివల్ల నెల రోజుల నుంచి మేం పడ్డ కష్టమంతా స్మాష్ అయిపోయింది. చివరిసారిగా చెప్తున్నా, మా విషయం తెలిసిన నువ్వు ఇక్కడి నుంచి బతికి బయటికి పోలే. చెప్పు, పారిపోయిన నీ స్నేహితుడి పేరేంటి? చెప్పరా, చెప్పు. చెప్పకపోతే నెత్తురు కక్కుని చచ్చేలా కొడతాను. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా దేశద్రోహానికి పాల్పడే నీలాంటి ఓర కుక్కని ముఖ్యమంత్రి గారి సీట్లో మాత్రం కూర్చోనేమను. నాతో వచ్చిన వాడి వివరాలు చెప్పను. మహా అయితే ఏం చేస్తాను? చంపుతాను. చంపండి. నా బుజ్జి కన్నా చెప్పరా. నా బంగారు కొండవి కదూ. చెప్పమ్మా, చెప్పు. నిన్ను పెట్టే హింసని చూసి నేను తట్టుకోలేకపోతున్నా. చెప్పమ్మా, చెప్పు.